హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. అక్టోబర్ 2 చికెన్ దొరకదు కదా, ఎలా తెచ్చుకున్నారు అనుకుంటున్నారా? రాత్రే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నామండి. ఇంకా సెలవుల్లో అప్పుడు ఇంటి దగ్గర ఉన్నారంటే చికెనో మటనో కావాలని ఒకటే గొడవ చేస్తారు. ఎన్ని రకాల వెజిటేబుల్ కూరలు చేసినా అసలు తిననే తినరు. ఇంకా కర్రీ కోసం అయితే స్టార్ట్ చేసేసాను. ఏంటి బోన్లెస్ పీసెస్ కలిపి ఫ్రిడ్జ్లో పెడుతున్నా అనుకుంటున్నారా? మా వాడిని అయితే మ్యాథ్స్లో 100కి 90 తెచ్చుకోమన్నాను. 2 మార్కులు తక్కువగా తెచ్చుకున్నాడు. అయినా సరే చెయ్యి అని చెప్పి బతిమలాడేసరికి పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పటి నుంచే వీళ్ళకి లంచాలు ఇవ్వడం మొదలు పెడుతుంటే రేపు పరిస్థితి ఏంటో అర్థమే కావట్లేదు. అలా చెప్తే కానీ మార్క్స్ తెచ్చుకోవట్లేదు, చదువుకోవట్లేదు ఈ తరం పిల్లలు. ఇంకా పిజ్జా కోసం అని చెప్పి అన్నీ రెడీ అయితే చేశాను. పెద్ద పిజ్జా చేయాలంట, చూడాలి ఎలా వస్తుందో. నేనైతే ఫస్ట్ టైం చేయడం. ఈ పిజ్జా బయట తెప్పించినా పోయేదేమో, ఇంట్లో ఇవన్నీ కొనేసరికి తడిచి మోపిడైతే అయిపోయింది. పిజ్జా ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.